కానీ మాలిబ్డినము మనము ఉపయోగించేది చాలా తక్కువ పరిమాణంలో అయినా దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే మనము అందించేటువంటి నత్రజని, భాస్వరము రసాయనిక రూపంలో ఉంటాయి. అంటే నత్రజని నైట్రేట్ రూపంలో ఉంటుంది. ఈ నైట్రేట్ని మొక్కలో నైట్రైట్గా, శ్రద్ధగా వినండి, నైట్రేట్స్ని నైట్రైట్స్గా లేదా అమినో ఆమ్లములుగా సహజ రూపంలోకి మార్చేటువంటిది ఏకైక ఉత్పాదన మాలిబ్డినం. ఈ మాలిబ్డినం లేకపోతే మనము అందించే రసాయనిక రూపంలో ఉన్నటువంటి నత్రజని కానీ భాస్వరం కానీ సహజ రూపంలోకి మారవు. అవి మొక్కల్లోని కొన్ని భాగాలలో పేరుకుపోయి అలాగే ఉండి అన్ని రకాల జీవన చర్యలకి ఆటంకాన్ని కలిగిస్తాయన్నమాట. అందువల్ల మనము కనీసము ఒక 50 గ్రాములు మాలిబ్డినం, మనకు మార్కెట్లో అల్యూమినియం మాలిబ్డేట్ రూపంలో ఈ మాలిబ్డినం దొరుకుతుంది 50%. దీన్ని మనము ఒక్కసారి చాలు, మొదటి దశలో పెరుగుదల దశలో ఒక్కసారి దీన్ని 50 గ్రాముల నుంచి 100 గ్రాములు మనము స్ప్రే చేయడం వలన మనము ఉపయోగించేటువంటి నత్రజని, భాస్వరము పూర్తిగా మొక్కకు అందుతాయి. అంటే మనం రసాయనిక రూపంలో అందించే ఈ నత్రజని, భాస్వరంను వాటిని సహజ రూపంలోకి మార్చి వాటిని మొక్కలోని జీవరసాయనిక చర్యలో పాల్గొనేటట్లు చేయడంలో మాలిబ్డినం పాత్ర చాలా ఉంది. ఒక్క 50 గ్రాముల మాలిబ్డినము మీరు ఉపయోగించే ఒక బస్తా యూరియా లేదా ఒక బస్తా డిఏపిని పూర్తిగా వినియోగం చెందడంలో అది సహాయపడుతుంది. ఎప్పుడైతే మొక్కలలో మాలిబ్డినం లోపించిందో పెరుగుదల ఆగిపోతుంది, ఆకులు ముడుచుకుపోతాయి. ఎందువల్లంటే నత్రజనిని, భాస్వరాన్ని మొక్క సంగ్రహించలేదు మాలిబ్డినం లేకపోతే మొక్కలో. అందువల్ల పెరుగుదల ఆగిపోతుంది, వేరు వ్యవస్థ కూడా వృద్ధి చెందదు. తద్వారా షంటెడ్ గ్రోత్ అంటాం మనం, ఆకులు ముడుచుకుపోయి పెరుగుదల రాకుండా ఆగిపోతుంది. సో అటువంటి లక్షణాలు మీకు కనిపించినప్పుడు ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు అల్యూమినియం మాలిబ్డేట్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. దీనిని మనము స్ప్రే చేయడం వలన పూర్తిగా ఈ నత్రజని, భాస్వరం వినియోగం లేకొచ్చి మొక్క సహజంగా బాగా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ మాలిబ్డినంని మనం విస్మరించరాదు. కేవలం 50 గ్రాములే కదా అని పట్టించుకోకండి. అల్యూమినియం మాలిబ్డేట్ అనేది కొంచెం ఖరీదైనది. కనీసం 50 గ్రాములు ప్రతి పైరులో ఒక్కసారి పెరుగుదల దశలో స్ప్రే చేయండి. అలా స్ప్రే చేయడం వల్ల మనము ఉపయోగించేటువంటి నత్రజని, భాస్వరం పూర్తిగా వినియోగంలోకి వస్తాయి. లేదంటే మనము ఎన్ని బస్తాలు యూరియా, డిఏపీలు వాడినా సరే ఫలితము సరిగా అందదు. కాబట్టి ప్రతి రైతు ఇక నుంచి ఈ మాలిబ్డినం యొక్క ఆవశ్యకతను గుర్తించి దీనిని ప్రతి పంట కాలంలో పెరుగుదల దశలో ఒకసారి స్ప్రే చేసి తీరాలి. ఇక బోరాన్ గురించి తెలుసుకుందాం. ఈ బోరాను మొక్క జీవన చక్రంలో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అన్ని రకాల పంటలలో కూడా ఈ బోరాన్ మనకు తప్పనిసరి కావాల్సి ఉంది. చాలామంది కేవలం కూరగాయల పంటల్లో వీటిలో బోరాన్ని ఉపయోగిస్తారు కానీ, లేదా హార్టికల్చర్లో వరి లాంటి పైరులలో బోరాన్ని ఉపయోగించారు. కానీ ప్రతి పైరులో కూడా బోరాను ఆవశ్యకత చాలా ఉంది. ఈ బోరాను మొక్కలలో ఏర్పడే పిండి పదార్థాలని అన్ని విభాగాలకి సరఫరా చేయడంలో బోరాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా పెలుసుదనం ఉన్నప్పుడు ఆ ఆకులని మళ్ళీ మృదుత్వంగా తీసుకురావడానికి, అంటే పెలుసుదనాన్ని